ఆంధ్రప్రదేశ్లో కాపు నాయకత్వం గురించి వ్యర్థ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కాపు వర్గాన్ని మొత్తానికి కూడా మేమే నాయకులము, మేమే లీడర్లము అని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటూ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ముద్రగడ గారి యొక్క ఆ పేరుని వాడుకుంటూ వీళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ కాపు వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారనమాట. మాకు పవన్ కళ్యాణ్ గారే గొప్ప లీడర్, అంతకుమించి గొప్పగా లీడర్గా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు, ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మేము మాత్రం ఆదరించము అని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్పేస్తూ ఉన్నారు కూడా. మరి ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు కాపు వర్గం కోసం ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారు, ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ కోసం వాళ్ళ యొక్క రైట్స్ కోసం ఆయన నిలబడ్డారో అందరికీ కూడా తెలిసిందే. సో అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా కాపు వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు నాయకత్వం వహించేది, మాకు గొప్ప లీడర్ అంటే ఎవరు అంటే అందరూ కూడా ముద్రగడ పద్మనాభం గారిని అనుకున్నారు. కానీ ఆయన కూడా ఒకానొక సందర్భంలో వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన పైన ఉన్నటువంటి ఒక ఇంప్రెషన్ అంతా కూడా పోయిందనమాట ప్రజలకి. సో ఆ తర్వాత ఇంకా మాకు ఎవ్వరు కూడా వద్దు, మాకు నాయకులే అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఆయన ఏంటంటే ఇటు ఓన్లీ కాపు వర్గం కోసమనే కాదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఏ ఏ వర్గాలు ఉన్నారో అందరి కోసం కూడా పాటుపడుతూ ఉంటారు. సో అందరి కోసం కష్టపడుతూ అందరి కోసం కూడా మాట్లాడుతూ వాళ్ళ వర్గం కోసం కూడా ఖచ్చితంగా నిలబడతారు ఆయన. సో అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా అరే ఇలాంటి గొప్ప లీడర్ కదా మనకు కావాల్సింది, ఇలాంటి నాయకత్వం కదా మనకు కావాల్సింది అని చెప్పేసి కాపు వర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన నమ్ముతున్న కొద్దీ, ఆయన గురించి తెలుసుకుంటున్న కొద్దీ అండ్ ఆయన చేసినటువంటి అంటే పనులు కావచ్చు, మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా వింటున్న కొద్దీ అరే ఆయన పైన ఉన్నటువంటి ఆ రెస్పెక్ట్ అనేది ఇంకా హై రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. సో మొట్టమొదటిసారిగా కాపు వర్గం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇంత గొప్ప స్థానాన్ని మనకు గవర్నమెంట్లో కల్పించారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. దాంతోపాటు ఓన్లీ వీళ్ళకే చెయ్యాలి, ఈ వర్గానికి నేను స్ట్రాంగ్గా నిలబడతానన్న విధంగా కాకుండా ప్రతి ఒక్కరి కోసం కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ వర్గాన్ని కానీ ఏది కూడా చూడకుండా అందరి కోసం పాటుపడుతూ అందరి కోసం మాట్లాడేటటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన్ని నమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, బోండా ఉమా మహేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కాపు వర్గానికి మేమే నాయకులము, ఇంకా ముద్రగడ గారు లేరు, ఇంకా మాకు మించి ఇంకా ఎవరు కూడా లేరు, మేమే నాయకత్వాన్ని వహిస్తాము, ఆ ప్లేస్ మాదే అని చెప్పేసి నేనంటే నేనని చెప్పేసి పోటీల మీద మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా బెర్రి వాళ్ళు కాదు, ఎవరు కూడా తెలివి లేకుండా లేరు, అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఎవరు ఎవరికి అండగా ఉన్నారు, ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాత్రం ఫిక్స్ అయిపోయారు, ఎప్పటికి కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాపు వర్గానికి నాయకుడు అని చెప్పేసి. సో మరి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి పట్ల, అదేవిధంగా కాపు వర్గం పట్ల ఎవరు నాయకుడు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.